అరటికాయ బజ్జీ. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతి కాదా. ఈ కింద ఉన్న గంటని ఒక్కసారి కొట్టండి, నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెల్కమ్ టు ద డే 1 ఆఫ్ ది ఊటీ సిరీస్. నేను ఊటీ ట్రిప్ వీకెండ్ యారీస్ లో వెళ్తున్నాను. ఇట్స్ 2 nights 3 days ట్రిప్ అన్నమాట. ఫ్రైడే నైట్ స్టార్ట్ అవుతుంది అండ్ ట్యూస్డే మార్నింగ్ మళ్ళీ మనం హైదరాబాద్ కి రిటర్న్ వచ్చేస్తాము. టోటల్ ప్యాకేజ్ వచ్చేసి 7,999. ఊటీ కూనూరు, ఊటీ టు కూనూరు నైట్ ట్రైన్ రైడ్ ప్లస్ ఈషా కూడా కవర్ అవుతుంది. 7,999 కి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తారు. నైట్ మనం 7 o'clock కి కాచిగూడలో ట్రైన్ తీసుకుంటాం, మైసూర్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ డే మార్నింగ్ 9 కి మైసూర్ లో దిగిపోతాం. మైసూర్ రైల్వే స్టేషన్ కి టెంపోస్ వస్తాయి. టెంపోస్ లో మనల్ని ఫ్రెష్ అప్ రూమ్స్ కి తీసుకెళ్తారు అనమాట మైసూర్ లో. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ వచ్చాము. ఇదే హోటల్ అండి. 7,999 ప్యాకేజ్ లో ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తారు. అకామిడేషన్, లోకల్ ట్రాన్స్పోర్టేషన్, టాక్సెస్, ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ ట్రిప్ అనమాట. ఈ వీడియోలో అయితే డే 1 లో ఏ ప్లేసెస్ కవర్ చేస్తామో అది కూడా చూపిస్తాను. డోంట్ మిస్ ఎనీవేర్ అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఊటీకి స్టార్ట్ అయ్యాము. మైసూర్ నుంచి ఊటీ టోటల్ 140 kilometers, 5 hours జర్నీ టైమ్. బండిపూర్ ఫారెస్ట్ మీదుగా వెళ్ళాలి. కర్ణాటక రీజియన్ లో ఉన్న ఫారెస్ట్ ని బండిపూర్ ఫారెస్ట్ అని పిలుస్తారు. సేమ్ అదే ఫారెస్ట్ తమిళనాడు రీజియన్ లోకి ఎంటర్ అవ్వగానే మడుమల టైగర్ రిజర్వ్ అని పిలుస్తారు. బండిపూర్ ఫారెస్ట్, మడుమల ఫారెస్ట్, 2 ఫారెస్ట్లు క్రాస్ చేసిన తర్వాత ఘాట్ రోడ్ వస్తుంది. ఘాట్ రోడ్ మీదుగా మనం ఊటీ చేరుకోవాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత మైసూర్ నుంచి ఊటీ స్టార్ట్ అయ్యాము. ఊటీకి ఇంకొక 30 kilometers దూరంలో ఇక్కడ ఒక పెద్ద చెట్లు కనిపిస్తే అక్కడ ఆగామన్నమాట. వ్యూ చాలా బాగుంది. ఫొటోస్ దిగుదామని ఆగాము. ఊటీ వెళ్లే రూట్ లో మాకు పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపించాయి. ఇక్కడ టెంపోని సైడ్ కి ఆపేసి మేము కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి ఫోటోలు అయితే చాలా దిగాము. ఫొటోస్ చాలా 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 బ్యూటిఫుల్ గా వస్తున్నాయి. మీరు కూడా ఆన్ ద వే వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అని ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ దగ్గర ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట. ఈ చెట్ల దగ్గర ఫొటోస్ చాలా క్రేజీగా వస్తున్నాయి. అండవేలో ఈ చిన్న షాప్ కనిపిస్తే ఆగి అరటికాయ బజ్జీ తీసుకున్నాం. 30 రూపాయలు ప్లేట్ అంట అరటికాయ బజ్జీ. యూకలిప్టస్ ట్రీస్ దగ్గర ఫొటోస్ దిగి మేము పైకరా వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. పైకరా వాటర్ ఫాల్స్ చూసుకుని అక్కడ నుంచి షూటింగ్ పాయింట్ కి వెళ్ళాలి. ఈ 3 places సేమ్ రూట్ లో ఉంటాయి. అందుకని డే 1 ఈ 3 places ని కవర్ చేస్తున్నారు. ఇలా బ్యాటరీ కాల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. టెంపో ఆగిన దగ్గర నుంచి 500 meters నడిస్తే మనకి పైకరా వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి. పైకరా వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాము. ఎంట్రీ దగ్గర ఉన్నాము. ఎంట్రన్స్ టికెట్ 30 rupees అడల్ట్స్ కి, చిన్న పిల్లలకి 10 rupees. బ్యాటరీ కార్ కూడా ఉంటుంది. 50 rupees ఈచ్ పర్సన్. ఇన్ ఎంట్రన్స్ పైకరా దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. ఎంట్రీ దగ్గర నుంచి 50 steps కిందకి వెళ్తే పైకరా వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇదే అండి టికెట్ కౌంటర్. ఈ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని ఇక్కడ చెక్ చేస్తుంది ఒక ఆంటీ. ఈ ఆంటీకి చూపించి పైకరా వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలి. వీడియో కెమెరాకి 100 అని మెన్షన్ చేశారు, బట్ అంతా ఏం చెక్ చేయట్లేదు. పైకరా వాటర్ ఫాల్స్ కి 1 kilometer దూరంలో పైకరా బోట్ హౌస్ కూడా ఉంటుంది. స్పీడ్ బోటింగ్ చేయొచ్చు, బట్ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లట్లేదు. ఊటీ లేక్ కి తీసుకెళ్తారు. అక్కడ కూడా స్పీడ్ బోటింగ్ ఉంటుంది.
బ్యూటిఫుల్ గా ఉంది. కాకపోతే కిందకైతే దిగలేము, వాటర్ ఫాల్స్ లో ఆడుకోలేము. చూడండి ఎంత మంది జనాలు వస్తున్నారు. ఎంట్రీ టికెట్ 30 రూపీస్. నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ వాటర్ ఫాల్స్. ఊటీ వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేయండి. జస్ట్ 30 రూపీస్ ఎంట్రీ టికెట్. అండ్ వ్యూ కూడా అద్భుతంగా ఉంది. ఫొటోస్ కూడా మంచిగా వస్తున్నాయి. వీడియో కెమెరాకి 100 రూపీస్ అని బోర్డు అయితే పెట్టారు. కొన్ని అయితే ఏం తీసుకోవట్లేదు. టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేయొచ్చు. బట్ డ్రోన్ ఇస్ నాట్ అలౌడ్ హియర్. వ్యూ అయితే సూపర్ ఉంది అండ్ గాలి కూడా మస్తు వస్తుంది. బాయ్ బాయ్ పైకర. ఇప్పుడు నెక్స్ట్ మన డెస్టినేషన్ షూటింగ్ పాయింట్. మనం వచ్చేసాము ఊటీలో ఉన్న ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఊటీ షూటింగ్ పాయింట్ కి. ఇక్కడ చాలా తెలుగు మూవీస్, తమిళ్ మూవీస్ షూటింగ్ చేస్తారంట. పాత తెలుగు మూవీస్ అయితే చాలా షూట్ చేశారంట. అండి ఊటీలో ఉన్న ద మోస్ట్ ఫేమస్ మూవీ షూటింగ్ పాయింట్. సన్సెట్ చాలా క్రేజీ ఉంటుంది ఇక్కడ. ఎంట్రీ టికెట్ అయితే 30 రూపీస్. ఆ పైన కనిపిస్తుంది కదా, ఆ పైన వరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్లే రూట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు టైం 5:30 అవుతుంది, ఈవినింగ్ 5:30 అవుతుంది. కానీ చలి అయితే చాలా ఘోరంగా ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి టెంపరేచర్ 11కి పడిపోతుందంట. జస్ట్ ఒక కొండలాగా ఉండి ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. అంత కష్టంగా కూడా థింగ్ లేదు. ఎంట్రీ టికెట్ 30 రూపీస్ తీసుకొని మనం ఇక్కడి వరకు రావచ్చు. 6:45 వరకు ఈ కొండ పైన ఉండొచ్చు. చేసుకొని నైట్ స్టే చేయడానికి ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. డిన్నర్ చేస్తున్నాను ఊటీలో. హైదరాబాద్ షాహీ బిర్యానీ రెస్టారెంట్ కి వచ్చాను. స్పైసీ చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాను. 200 రూపీస్. క్వాంటిటీ కూడా బాగానే వచ్చింది. స్పైసీగా చేయమని చెప్పాను, స్పైసీగా చేశాను. హాట్ గా కూడా ఉంది. టేస్ట్ ఇస్ ఆల్సో గుడ్. చాలా బాగుంది. టేస్ట్ ఇస్ గుడ్. డిన్నర్ తర్వాత డైరెక్ట్ గా రూమ్ కి అయితే వచ్చేసాము. నాకు ఇచ్చిన రూమ్ అయితే ఇది. బెడ్ అయితే చాలా పెద్దగా ఉంది. 7,999 ప్యాకేజ్ లో హైదరాబాద్ నుంచి మైసూరు టు హైదరాబాద్ ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తారు. ప్లస్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఊటీ, కూనూరు, ఇషా చూసుకుంటాము. కూనూరు టు ఊటీ టాయ్ ట్రైన్ రైడ్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఊటీ వచ్చినప్పుడు క్యారెట్స్ కంపల్సరీ కొనుక్కోండి. చాలా ఫ్రెష్ గా క్యారెట్స్ అయితే దొరుకుతాయి. ఊటీలో 5 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్ దొరుకుతుంది. అది తీసుకోండి. 2 days కి ఈజీగా వస్తుంది. అండి 5 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్ జస్ట్ 100 రూపీస్ కి వచ్చింది. 1 లీటర్ వాటర్ బాటిల్ అంటే 50 రూపీస్ చెప్తున్నారు అనమాట. లీటర్ వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి. అందులో వాటర్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఊటీలో ప్లాస్టిక్ బ్యాన్ అనమాట. ప్లాస్టిక్ ఎక్కడ కనిపించను మీకు ఊటీలో. ప్లాస్టిక్ ఒకవేళ మీరు తీసుకెళ్లిన బ్యాగ్ లో పెట్టుకోవాలి. బయట కనిపిస్తే పోలీసులు 1,500 రూపీస్ ఫైన్ వేస్తారు. ఊటీలో ప్రతి టూరిస్ట్ ప్లేస్ ఈవినింగ్ 5:36 వరకు క్లోజ్ అయిపోతుంది. నా సజెషన్ అయితే మీరు మార్నింగ్ ఎర్లీగా లైక్ 4 or 5 కి నిద్ర లేచి 7 వరకు ట్రావెలింగ్ స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు మాక్సిమం ఊటీలో అన్ని ప్లేసెస్ కవర్ చేస్తారు. Day 1 అయితే ఇంతే ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఎవ్రీవన్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో Day 2 and Day 3 ఆఫ్ ఊటీ ట్రిప్ లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్. అండ్ వీడియోని అయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డాకి. బాయ్ ఎవ్రీవన్.